పుష్పాక్షతే లాగా కొద్దిగా ఒక డ్రాప్ పైకి ఆప్యాయ స్వసమేత విస్మతామ వృష్టయం క్రాప్స్ అక్కడ పెట్టేసేయండి. ఇది లాగండి సార్, కట్టెన్ అక్కడ అలా పెట్టేయండి సార్, కట్టెన్ లాగండి సార్, క్రాప్స్ కొట్టండి స్వామి. ఇక్కడ పదండి, అక్కడే పదండి. పడిపోతుందా కొంచెం కొంచెం ఒక నిమిషం అలాగా సరే చూడండి. దగ్గరికి వెళ్ళిపోతే ప్రెస్ వాళ్ళు ఎక్కడ తీసుకోవాలంటే దగ్గరికి జూమింగ్ వస్తుంది కదా, కెమెరా లాగేది కదా, జూమ్ దూరం పెట్టుకోండి. దగ్గరికి వెళ్ళిపోతే ఎట్లా స్వామి ఒకసారి ఆడవాళ్ళ అంటే రావాలి కదా. ఇలా చూడండి ఒకసారి, ఇలా తిరగండి, తిరగండి కొద్దిగా తిరగండి. కొంచెం ముందు కొంచెం ముందు ఓకే అండి. ఓకే
వీరనాల లక్ష్మణరావు గారు వీరనాల నాంచారి గారిని సత్కరించారు. చూడండి సార్ ఒకసారి ఒకసారి చూడండి ఇటు చూడండి ఒకసారి. ఓకే సార్, రెడీ. అంగీతం ఓకే సార్, కొంచెం క్లోజ్ ఇలా చూడండి సార్. వీడియో రెండు సార్ ఇప్పుడు దీన్ని ఈ ప్లాంట్ని అయితే మనం నిర్మించుకోగలిగాము మనందరం. బట్ కాకపోతే దాని తర్వాత మెయింటెనెన్స్ కూడా ఎవ్రీ మంత్ దానికి కొంచెం ఒక మనిషి రావాలి. ఏమైనా చిన్న చిన్న ఏమైనా ఆన్ అయితే ఆఫ్ చేయడం, లేకపోతే ఇంకోటి ఏమైనా అక్కడికి వెళ్ళి పవర్ ఆన్ ఆఫ్ అవన్నీ ఏమైనా చూసుకోవాలి కదా. మెయింటెనెన్స్ అనేది డెఫినెట్గా ఖర్చు అవుతుంది. అందుకే ఆ ₹5 కూడా యాక్చువల్ నాకు ₹5 కూడా పెట్టడం ఇష్టం లేదు. కాకపోతే ఏదో ఎవ్రీ మంత్ నేనేదో ఇవ్వడము, దానికి ఏదో ఖర్చు చూసుకోవడం అట్లా కాకుండా దానికంటూ సెల్ఫ్ సస్టైన్ అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఆ ₹5 బిళ్ళ పెట్టడం జరిగింది. అది సో అందరూ కూడా ఊర్లో అందరూ కూడా మాట్లాడిన తర్వాత అందరూ కూడా ₹5 ఏముంది పెడదాము, అది ఖర్చులకు వస్తుంటుంది కదా అని చెప్పి అది పెట్టాము. సో సార్ ఇప్పుడు ఈ ప్లాంట్ని దీన్ని మీకు మన పంచాయతీకి మేము డెడికేట్ చేయబోతున్నాం. ఇక గోయింగ్ ఫార్వర్డ్ మెయింటెనెన్స్ మీదే. అండ్ దాంట్లో కూడా మీకు బర్డన్ లేకుండా కాయిన్ మెషిన్ కూడా పెట్టాము. సో మోస్ట్ లైక్లీ దాని నుంచి వచ్చే డబ్బులు ఈ నెల ఖర్చులకి దానికి జరిగిపోతుంది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఒకవేళ ఇంకేదైనా ఇబ్బంది ఏదైనా జరిగి పెద్ద రిపేర్లు కానీ అలాంటివి ఏమైనా వచ్చిందంటే ఖచ్చితంగా నేను ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ నేను దాన్ని సరి చేస్తాను. నెలలకైతే మాత్రం అది సరిపోవడం ₹5 అనేది మీరందరూ ఆలోచించాల్సింది ఏంటంటే మనం ఊరు కోసం ఎవరో ఒక మంచి దానికి ఉండాలి కనుక అది మెయింటెనెన్స్ కోసం దాని ఖర్చుల నిమిత్తానికే మనం ₹5 పెట్టడం జరిగిందంటే అది అందరికీ ఓకే అని నేను భావిస్తున్నాను. అండ్ సార్ పంచాయతీకి అంకితం చేస్తూ గౌరవ ఎండిఓ గారికి ఇమ్రాన్ గారికి లెటర్ని అంటే ఇన్ రిటర్న్ రాసి ఇస్తున్నారు బాలాజీ గారు. హలో సార్. మెయింటెనెన్స్ మనం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇస్మాయిల్ అని ఒక ఆయన చెప్పాడు, ఇది ప్రపంచ యుద్ధాలు రాబోయే రోజుల్లో చమురు కోసం కాదు నీళ్ళ కోసం జరుగుతాయి అని. అటువంటి ఏం జరగకుండా అక్కడ ట్యాపుల దగ్గర గొడవలు తీసి అటువంటి ఏం కాకుండా జాగ్రత్తగా చేసుకోవాలి. మెయింటెనెన్స్ అనేది మనం ఏదైనా ఆయన హెల్ప్ అడగొచ్చు, అన్ని రకాలుగా ఆయన హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నా వయసు వాళ్ళు నాకన్నా చిన్నవాళ్ళందరికీ మన ఊళ్ళో లీడర్ ఎవరో మన ఇంటి పేరు సంబంధించి వీరమ్మ బాబాయ్, ఆయన పేరు పూర్ణచంద్ర. వాస్తవానికి వాళ్ళ అమ్మాయికి కూడా అంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ కాదు, వాళ్ళకేదో గొప్ప ఎబిలిటీస్ ఉంటాయి, వాటిని బయటికి తీయాలని. కొన్ని సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు చూస్తే ఇంకా నీళ్ళు జనాలు తెచ్చుకుంటూ ఉన్నారు. సో అప్పుడు అనిపించింది మంచినీళ్ళకి ఇంత ఇబ్బంది జరుగుతుంది అని. దాని తర్వాత ఏదో చేద్దామని చెప్పేసి ఆరో ప్లాంట్ గురించి డిస్కస్ చేస్తూ అనుకుంటూ తర్వాత మన సర్పంచ్ గారిని ఆయనతో మాట్లాడడం, లక్ష్మణరావు గారితో మాట్లాడడం. దాని తర్వాత ఆయన పలానా ఇక్కడ స్థలం అయితే బాగుంటుంది, పలానా ఈ ప్లాంట్ పెడితే బాగుంటుంది అని చెప్పి ఆయన కూడా మాకు చెప్పడం. ఇంకా దాని తర్వాత మొదలయ్యి ఈ ప్లాంట్ నిర్మించడం జరిగిందండి. సో అండ్ ఆ ప్లాంట్తో పాటు ఇవాళైతే ప్లాంట్ అయితే నిర్మించాము, దానికి కాయిన్ అది కూడా పెట్టాము. సో దట్ రెవెన్యూ కూడా దాని నుంచి జనరేట్ అయ్యి ప్లాంట్ సెల్ఫ్ సస్టైన్ అవ్వాలి అనే ఉద్దేశంతో. మంచినీళ్ళకైతే కొంచెం కొత్త తగ్గింది, బట్ ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే కూడా ఊళ్ళో కూడా ఇంకా చాలామంది ఉన్నారు. సో అందరూ వచ్చి ఊరిని ఇంకొంచెం అభివృద్ధి చేయాలని కోరుకుంటూ సెలవు. అండ్ అలాగే ఇవాళ ఒక ఫ్యామిలీ బాబుకి కొంచెం ఏదో ఇబ్బంది ఉందని చెప్పి మా వైపు మణికంఠ గారు చెప్పారు. దాని తర్వాత దానికి కావాల్సిన సాయం కూడా కొంచెం చేయడం జరిగింది. ఈ బాబు ఫ్యూచర్లో ఎంతో అభివృద్ధికి రావాలని చెప్పి చూడడానికి పాపం ఎంతో క్యూట్గా ఎంతో నవ్వుతూ చాలా ముద్దుగా ఉన్నాడు బాబు. కానీ ప్రాబ్లం చూస్తే చాలా కొంచెం క్రిటికల్ ప్రాబ్లం ఉంది. సో దానికి కావాల్సిన సాయం మేము చేస్తున్నాము. ఇంకా ఫ్యూచర్లో ఏమైనా కావాలంటే కూడా ఈ బాబుకి నేను ఉంటానని చెప్పి అంటే చదువుకు సంబంధించిన విషయం కానీ అలా మొత్తం నేను చూసుకుంటానని చెప్పి చెప్పాను. ఈ బాబు ఎంతో ఉన్నత స్థానంలోకి రావాలి, ఎంతో ప్రయోజకులు రావాలి, ఎంతో ఉన్నత స్థానంలోకి రావాలని చెప్పి ఆ దేవుని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈరోజు వీరనాల ఫౌండేషన్ వారు ఈ వాటర్ ప్లాంట్ని ఓపెన్ చేసి ఈరోజు మా గాదేపూడి గ్రామ పంచాయతీ గుల్లూరు మండలానికి అప్పగించడం జరిగింది. టేకింగ్ ఓవర్ హ్యాండ్ ఓవర్ సర్టిఫికేట్ కూడా ఆల్రెడీ మేము ఒకరు మార్చుకోవడం జరిగింది. కాబట్టి వారి కుటుంబానికి మరియు ఈ వీరనాల ఫౌండేషన్ వారికి మా మండలం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. గుల్లూరు మండలం గాదేపూడి గ్రామం, ఈ గ్రామంలో ఈరోజు ఒక వేడుక లాగా కార్యక్రమం జరిగింది. అందుకు ప్రధాన కారణం వీరనాల ఫౌండేషన్ వారు చేపట్టినటువంటి కార్యక్రమాలు. ముఖ్యంగా అధినేత శ్రీ బాలాజీ గారు, వారి తల్లిదండ్రులు, గ్రామస్తులు,
అందరూ కూడా దాదాపు 4 గంటలుగా ఉదయం నుండి ఈ కార్యక్రమంలో ఈ గ్రామాల్లో చదివి ఈ ప్రాంతంలో చదివి ఇతర ప్రాంతాల్లో సెటిల్ అయినటువంటి ఉన్నత స్థితికి చేరుకున్నటువంటి వాళ్ళు ఈ గ్రామాల గురించి కాస్త పట్టించుకోండి, మార్గదర్శిగా ఉండండి అని చెప్పేసి ప్రభుత్వం ఈ P4 కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో ఈ P4 కార్యక్రమానికి సందర్భం లేకపోయినప్పటికీ ముందే మీరు ఈ ఫౌండేషన్ వారు మనకు బాలాజీ గారు కార్యక్రమాలు ఆల్రెడీ ఈ గ్రామంలో చేపట్టడం జరిగింది. ఈ మార్గదర్శిగా మేము కూడా వారిని గుర్తించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు వారి దృష్టికి ఏకరువు పెట్టడం, ఈ గ్రామాన్ని పూర్తిగా వారు దత్తత తీసుకోవటం, అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి ఇతర గ్రామాల్లో ఉన్న సమస్యలు కూడా వారు దత్తత తీసుకొని పరిశీలిస్తూ పోతున్నారు. ఈ గ్రామంలో ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ రోడ్ అంతా ఎలక్ట్రిసిటీ లేకపోతే ఇవాళ లైట్లు ఏర్పించడం జరిగింది ఈ వీర్నాల ఫౌండేషన్. అదేవిధంగా ముఖ్యంగా మనకు త్రాగునీటి సమస్య ప్రతి గ్రామంలో ఉంది. ఇవాళ పారుతున్న ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మరి మినరల్ వాటర్ తీసుకోవాల్సి వస్తుంది, క్లీన్ వాటర్ కావాలి. కాబట్టి అలాంటి చక్కటి టెక్నాలజీతో లేటెస్ట్ టెక్నాలజీతో నిర్మించినటువంటి RO ప్లాంట్ని ఈరోజు వారి సొంత ఖర్చులతో నిర్మించి ప్రభుత్వానికి వారు ఇవాళ అర్పించడం జరిగింది, అంటే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో ఇది చాలా అభినందనీయం. ఈరోజు మన వీర్నాల బాలాజీ గారు చేసినటువంటి కార్యక్రమం చాలా హర్షణీయమైనది. వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి మంచి నీటి సమస్యను తీర్చారు. ఆ బాలాజీ గారికి వారి కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే చాలా మంది ఉండి మరి వారికి ఉచిత క్యాన్లతో సహా అన్ని కూడా సప్లై చేసినందుకు వారు చేసినటువంటి మంచి కార్యక్రమానికి P4లో భాగంగా కూడా దాదాపు 50,000 వరకు ఈరోజు ఆయన ఒక బాబుకి ఇవ్వడం అనేది చాలా సంతోషం సార్. మరి మీరు ముందు ఇలా కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి.